గడ్డిపూచలు మూడవ భాగం. రెండవ భాగంలో ఆనంద్ మైథిలిని వివాహం చేసుకుంటాడు. ఇక నిర్మలకు పిచ్చిపట్టి మద్రాసులో చేర్పిస్తారు. కానీ కోలుకుని తిరిగొచ్చిన తర్వాత ఆనంద్ మైథిలిని చూసి మళ్ళీ పిచ్చి తిరగబెడుతుంది. దాంతో మైథిలి భయపడి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. శివం ఆదర్శాలు త్యాగాలు అంటూ మనల్ని మనం ఎంత మోసగించుకుంటామో అంది మైథిలి. మీ విషయంలో మోసమేం జరిగింది? నా పెళ్ళే మోసం. శివం దెబ్బతిన్నట్లు కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. మైథిలి నీరసంగా కూర్చునుంది. ఆమె ముఖం పాలిపోయి తెల్లగా ఉంది. కళ్ళ క్రింద వలయాలుగా గుంటలేర్పడ్డాయి. శివం, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం మీరు. ఈరోజు నిజం చెప్తున్నాను. కానీ ఇవన్నీ జరిగిపోయిన సంగతులు. మీరు మరో విధంగా భావించిన అవసరం లేదు. మీరు అన్నయ్య స్నేహితుడిగా మా ఇంట్లో పరిచయం కాబడ్డా మా ఫ్యామిలీ ఫ్రెండ్గా స్థిరపడ్డారు. మన మధ్య ఏర్పడిన చనువు కారణంగా మీ ఇంటి విషయాలన్నీ తెలిసాయి. మీకు మీ అక్క మీద చెల్లెలి మీద ఎనలేని ప్రేమ, నాకు మా ఇంట్లో ఉండే రక్షణ, అమ్మ నాన్నల ఆదరణ మీ ఇంట్లో ఆడపిల్లలకి లేవని మీరు బాధపడేవారు. మీ అక్క జీవితం బాగుపరచాలని తహతహా ఉండేది మీలో. మీ వయసులో ఉన్న మగపిల్లలు ఎవరు ఇంటి పరిస్థితుల్ని అంత పట్టించుకోరు. అందుకే మీ మీద నాకు ఎనలేని గౌరవం ఉండేది. మీ ఆలోచనల మీద, వ్యక్తిత్వం మీద ఆరాధన ఉండేది. మీరు పెళ్లి మాట ఎత్తినప్పుడు మిమ్మల్ని చేసుకోమంటారని అనుకున్నాను. మీరు మీ అన్న గురించి చెప్పారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నా మనసు కనిపించేది. చివరికి మీ ప్రేమని కూడా కుటుంబ సౌఖ్యం కోసం మీరు త్యాగం చేస్తున్నారనిపించింది. అప్పట్లో నా మనసులో ఆనంద్ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ మీరింత త్యాగం చేసినప్పుడు మీ కుటుంబం కోసం ఆనంద్ గారిని చేసుకోవాలనుకున్నాను. ఆ విధంగా మీకు నేను సహాయం చేయొచ్చని ఆశించాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు మైథిలి? మీరు ఈ విషయాలని సీరియస్గా తీసుకోకండి. నేను అప్పటి మైథిలిని కాను. నాకు ఎవరి మీద ఇప్పుడు ప్రేమ, ఆరాధన లేవు. నేను మామూలు గృహిణిని, ఆనంద్ గారి భార్యని. ఆనంద్ గారిని మీరు ఇష్టపడ్డారు కదా? అవును. మీ ఇద్దరు అన్నదమ్ములలో పెళ్లి కొడుక్కి ఉండవలసిన లక్షణాలన్నీ ఆనంద్ గారికే ఎక్కువ ఉన్నాయి. మంచి చదువు, పెద్ద ఉద్యోగం, పైగా మనిషి కూడా అందంగా ఉంటారు. ఈ కారణాల వల్లే అమ్మా నాన్న కూడా వెంటనే అంగీకరించారు. మీరింతకీ ఎక్కడ మోసపోయారు? పెళ్లి చేసుకోవడంలోనే శుష్కంగా నవ్వింది మైథిలి. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నేనేదో మీ కుటుంబానికి సహాయకరంగా ఉంటాను అనుకున్నాను. మీ ఇంటి కోడలుగా రావడంలో నేనెంతో త్యాగం చేస్తున్నాను అనుకున్నాను. నాకెంతో సహనం, ఉదార ఆశయాలు ఉండటం వల్లే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అనుకున్నాను. కానీ నా ఆలోచనలన్నీ తప్పు. నేను సామాన్యురాలిని. నిజం చెప్పాలంటే మామూలు వ్యక్తులకుండే సహనం కూడా లేదు. నేను మీ ఇంటి కోడలిగా తగను. ఇప్పుడు ఆ ఇల్లంటే భయం. నవ్వకండి శివం, ప్రాణభయం. రోజు రాత్రి పడుకుంటే ఎవరో నన్ను పీక నులిమేస్తున్నట్లుంటుంది. నిద్ర పట్టదు. శివం కాసేపు మౌనంగా ఊరుకున్నాడు. చివరికి, మైథిలి, మీరు జ్వరపడి లేచారు. నీరసంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రతి చిన్న అలజడి భరించలేనంత పెద్దదిగా తోస్తుంది. భయం వేస్తుంది. అది సహజం. మనం ఈ టాపిక్ మానేసి ఇంకేదైనా మాట్లాడుకుందాం అన్నాడు. వద్దు శివం, నేను మానసికంగా ఎంత పిరికిదాన్నో మీరు తెలుసుకుంటే మంచిది. మీరు ఊహించిన సహనం, వివేకం, నేర్పరితనం ఏమీ నాలో లేవు. నిజానికి నేనింత పిరికిదాన్నని నాకే ఇన్నాళ్ళు తెలియదు. అనుభవం మనకి పెద్ద గురువు. మనిషిలో గుణాలని వెలికితీస్తుంది అనుభవం. మైథిలి కళ్ళల్లో నీరు తిరిగింది. సెల్ఫ్ పిటి. మిమ్మల్ని చూసి మీరే జాలిపడటం మంచిది కాదు. మీకిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు నవ్వాడు శివం. మీకు తెలియదు, ఎక్కడో పైన కొండ మీద ఉన్నామని ఊహించుకుంటున్న సమయంలో మనని మనం అగాధంలో చూసుకుంటే ఎలా ఉంటుందో. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? మీరు కోరుకున్నట్టు ఇక నేను మీ ఇంటికి రాలేను, అక్కడ కాపురం చెయ్యలేను. శివం నవ్వాడు. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాంలేండి. ముందు కొన్నాళ్ళు ఇక్కడ బాగా విశ్రాంతి తీసుకోండి అంటూ లేచాడు. కానీ అతని నవ్వు ముఖం వెనుక వ్యధ దాచుకున్నట్టు మైథిలి గ్రహించింది. శివం తిన్నగా ఇంట్లోకి వెళ్ళి లక్ష్మిగారి దగ్గర సెలవు తీసుకునొచ్చాడు. మైథిలి ఇంకా వరండాలో అలాగే బొమ్మలా కూర్చుని ఉంది. మీ అమ్మాయిని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పండి అన్నాడు శివం అతన్ని సాగనంపడానికి వెనకగా వచ్చిన లక్ష్మిగారితో. ఏం చెప్పడం నాయనా, ఒకటే ఆలోచిస్తూ కూర్చుంటుంది. నేను ఆనంద్ చేత మంచి పుస్తకాలు పంపుతాలేండి అంటూ శివం గేటు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. మైథిలి ఆనంద్ రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది. అతను రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చి భార్యతో కాసేపు కబుర్లు చెప్పి అత్తవారింట్లో భోజనం చేసి రాత్రి 10 గంటలకి తిరిగి వెళ్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం కోసం ఎదురు చూస్తుంది మైథిలి.
ఆ రాత్రి ఆనంద్ వచ్చి వెళ్ళాక ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది మైథిలి. లేమ్మా, ఎంతసేపని కూర్చుంటావు, పడుకోకూడదా అంది కూతురితో లక్ష్మిగారు. అమ్మా, ఆ ఇంటికి ఏం చూసుకుని వెళ్ళనే? ఒకవైపు పిచ్చి ఆడపడుచు, రెండో ఆవిడ మూగి మనిషి. నిశ్చలస్సలు మాట్లాడదు. నేను పలకరిస్తే జపాలు చెబుతుంది, ఏదో కొంచెం మాట్లాడుతుంది, లేకపోతే నోరు విప్పదు అంది మైథిలి. బాగుందే, ఆడపడుచుల కోసం అత్తవారింటికి వెళ్తావేమిటి? మీ ఆయన ఉన్నాడుగా, అల్లుడెంతో మంచివాడు, పైగా బంగారం లాంటి మరిది. మా ఆయన శివం మంచివారేనమ్మా, కానీ ఏం లాభం? చీకటి పడితే కానీ నేను మా ఆయన మాట్లాడుకోలేము. శివంతో మాట్లాడటానికి భయమే. నిర్మల ఏం అర్థాలు తీస్తుందో అని. ఆవిడ నోరు దుడుకు, చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ మాటలు వింటే మనసు నొచ్చుకుంటుంది. ఇది మరీ బాగుంది. పిచ్చివాళ్ల మాటలు ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ల మాటలకు అర్థాలు తీస్తారా? ఒక చెవిన విని రెండో చెవిన వదిలేయడమే. నీకు తెలియదమ్మా, దూరం నుంచి ఎన్ని మాటలైనా చెప్పగలరు. దగ్గరగా ఉండి అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి కష్టాలు. పోనీలేవే తల్లి, ఇప్పుడు ఆ పురాణం ఎందుకు? అయినా అక్కడికి వెళ్ళనంటున్నావుగా, ఇంకా ఈ ఆలోచనలన్నీ ఎందుకు? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనెన్ని చెప్పినా ఆ ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళ్తాను? నేను మా ఆయన వేరే కాపురం పెడతామా? బాగుంటుందా? నిర్మలని శివం కర్మానికి వదిలేసి మేము ఎలా సరదాగా ఉండగలం? లక్ష్మిగారు ఆశ్చర్యపోయింది. ఏమోనే తల్లి, అన్ని మాటలు నువ్వే అంటావు. ఒక క్షణం క్రితం దాకా నేను ఆ ఇంటికి వెళ్ళను అని ఏడ్చావు. ఇప్పుడు ఆ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెళ్తాను అని అడుగుతున్నావు. నీ మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి. అయినా మీ అత్తవారింటికి నువ్వు వెళ్తానంటే నేను వద్దంటానా? నాకంతకంటే ఏం కావాలి? మీరందరూ కలిసి ఉంటే మీ ఆడపడుచులకేవో సంబంధాలు చూసి పెళ్లి పేరెంటం చేసి కుదుట పరిస్తే నేనెంతో సంతోషిస్తా అందావిడ. తల్లి కూతుళ్ల మాటలు ఇంతవరకు మౌనంగా వింటూ కూర్చున్నారు లక్ష్మణ్ తండ్రి. మైథిలి, బట్టలు సర్దుకో, రేపు పొద్దున నిన్ను మీ అత్తవారింట్లో దిగవిడిచొస్తా అన్నాడు లక్ష్మణ్. మైథిలి ఈ మారు తటపటాయించలేదు. లేచి తన బట్టల పెట్టె ముందు వేసుకొని కూర్చుంది. రేపు తెల్లవారదటే, నీ బట్టలు ఎంతసేపు సర్దుకోవాలి? ఇంత రాత్రివేళ సర్దుతావు, పడుకో అంది తల్లి. మైథిలి అక్కడి నుంచి కదల్లేదు. ఏదో దానికి అత్తవారింటి మీద మనసిపోయింది. మంచిదే, బట్టలు సర్దుకొని రేపు వెళ్తుంది అన్నాడు తండ్రి. రేపటిదాకా వాయిదా వేస్తే మైథిలి మనసు మారిపోవచ్చు నవ్వాడు లక్ష్మణ్. మైథిలి వెనక్కి తిరిగి అన్నను చురచురా కోపంగా చూసింది. వాడన్న మాటల్లో తప్పులేదమ్మా. నీ మనసుని నువ్వు స్థిరం చేసుకోలేకుండా ఉన్నావు. పెళ్లికి ముందే ఈ విషయాలు నువ్వు ఆలోచించుకోవాల్సింది. ఇంట్లో ఒక పిచ్చి మనిషి ఉన్నప్పుడు చిన్న చిన్న చిరాకులు తప్పవు. నీకన్నీ తెలిసి పెళ్లి కొప్పుకున్నావు, ఇప్పుడు బాధపడుతున్నావు అన్నాడు తండ్రి. నేనేం బాధపడటం లేదు. మీ తండ్రి కొడుకులు దాన్నలా ఎందుకు రెచ్చగొడతారు? ఊరుకోండి అంది తల్లి విసుక్కుంటూ. లేదు లక్ష్మి, అది ఇప్పుడైనా మనస్సు స్థిరపరుచుకుంటుందని చెప్తున్నా. మాటిమాటికి జ్వరపడి పుట్టింటికి పరిగెత్తుకురాకూడదని నా ఉద్దేశం. నేనేం కావాలని జ్వరం తెచ్చుకున్నానా? మైథిలి రోషంగా అంది. లేదు తల్లి, కానీ మనసు గట్టిపరుచుకోవాలి. దాన్ని మీరు పుట్టిన దగ్గర నుంచి అపురూపంగా సుకుమారంగా పెంచారు. మీది అమ్మదే తప్పు అన్నాడు లక్ష్మణ్. ఏం మాట్లాడుతున్నావురా? దాన్నొక్కరితోనే అపురూపంగా చూశామా? నేను చూడలేదా అంది తల్లి చిరుకోపం నటిస్తూ. అసలు కొడుకంటే అమ్మకు ముందు నుంచి ముద్దు. నిన్ను అమ్మ కోప్పడగా ఒక్కసారి కూడా నేను చూడలేదు అంది మైథిలి. నిన్ను మాత్రం నాన్న, తల్లి, అమ్మ అంటూ ముద్దు చెయ్యదు. ముందు మీరిద్దరూ దెబ్బలాడుకోకండి. మాకు మీరిద్దరూ అపురూపమే. ఓ 10 మంది ఉంటేగా, ఎంత చూసినా మీరిద్దరే అంది లక్ష్మిగారు కూతురు చీరల పెట్టెలో వరుసగా సర్దుతూ. మైథిలికి శివం గుర్తుకొచ్చాడు. ఈరోజు సంభాషణ వింటే అతనేమనుకునేవాడు? వెంటనే వాళ్ళమ్మ జ్ఞాపకం వస్తుంది. ఆవిడ మీద కోపం వస్తుంది. తల్లి తండ్రి ప్రేమ లేకపోవడం జీవితంలో ఎంత వెలితి. మైథిలి రాక అత్తవారింట్లో చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. మీరొస్తారని నాకు తెలుసు అన్నాడు శివం. ఆనంద్ ముఖం చేటంత చేసుకుని బావమర్ది చేతిలో ఉన్న మైథిలి సూట్ కేసు తీసుకుని ఆఫీస్ గదిలో పెట్టాడు. మైథిలి బెదురుతూ లోపలికి నడిచింది. అక్కతో, నీకింకా ఏం బెంగలేదులే, నిర్భయంగా వెళ్ళు అన్నాడు ఆనంద్. ఆమె భయం చూసి నిర్మలని వారం రోజుల క్రిందట ఇంటికి తీసుకొచ్చారు. మైథిలి లోపలికి వెళ్తుండగా నిర్మల గదివైపు చూసి స్తంభించిపోయింది. నిర్మల గదికి కటకటాల తలుపులు బిగించారు. కటకటాల వెనక ఆడపడుచు మంచాన్ని ఆనుకుని కింద కూర్చుని ఉంది. సంస్కార విహీనమైన తలకట్టుతో, బొట్టు లేని ముఖంతో, జీవం లేని చూపులతో హృదయ విదారకంగా ఉంది ఆమె తీరు. కోరలు తీసి బోనులో పెట్టిన ఆడసింహంలా ఉందామె.
మైథిలికి మనసులో ఎక్కడో కలుక్కుమంది. గట్టిగా ఏడవాలనిపించింది. ఆమె అంతసేపు ఆ గది ముందు నించున్న ఆడపడుచులో చలనం లేదు. నిర్మల మరదలిని పోల్చుకున్నట్టు లేదు. మెల్లిగా మైథిలి కాళ్ళు కడుక్కొని వంటిల్లు ప్రవేశం చేసింది. నిశ్చల హడావిడిగా వంట చేస్తోంది. అప్పుడే ఆమె పూజ ముగిసినట్టుంది. అగరవత్తుల గుమగుమ పూల పరిమళంతో కలిసి ఆ ప్రదేశమంతా వ్యాపించింది. నిశ్చల, నే వంట చేస్తా అంది మైథిలి. నువ్వు వచ్చేసావా అంది నిశ్చల ముఖమంతా నవ్వు పులుముకుంటూ. వదినగారి రాక ఆమెలో సంతోషాన్ని కలగజేసింది. ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి. శివం అక్క చేత బలవంతంగా అన్నం తినిపించాలని చూశాడు. ఆమె 2 ముద్దలు తిని లేచిపోయింది. ఇక్కడ నొప్పిరా అంటూ కడుపు చూపింది. ఆమె ఈ మధ్య తరచూ ఒంట్లో అనారోగ్యంగా ఉంది అంటోంది. ఒకసారి తలనొప్పి, ఒకసారి కడుపు నొప్పి, లేదా కాలు నొప్పి, చెయ్యి పీకుతోంది అంటుంది. కడుపులో నొప్పా? మందిస్తానుండు అంటూ లేచాడు శివం. నిర్మల రోజంతా స్తబ్దుగానే ఉంది. మధ్య మధ్య ఏదో గొణుక్కుంటుంది. ఎవరిని పలకరించదు. సాయంత్రం నిశ్చల వచ్చి అక్క తలకి నూనె రాసి జడవేశాను అనిపించింది. నిర్మల కలంకరణ మీద శ్రద్ధ పోయినట్టుంది. చీర మార్చుకోవడానికి కూడా ఇష్టపడలేదు. పాత చీరతో అలాగే పడుకుంది. నిశ్చల, అక్కకి బొట్టు పెట్టు అంది మైథిలి తిలకం సీసా చేతికిస్తూ. నిశ్చల బొట్టు పెట్టొచ్చింది. సాయంత్రం నిర్మల అన్నం ముట్టుకోవడానికి నిరాకరించింది. బలవంతంగా ఆమె చేత మజ్జిగన్నం కొద్దిగా తినిపించి నిద్రమాత్రిచ్చాడు శివం. అక్క నిద్రపోగానే బయటికి వెళ్ళాడతను. తమ్ముడు అలా వెళ్ళగానే భార్య దగ్గరకొచ్చి డాబా మీదికి వెళ్దాంరా అన్నాడు ఆనంద్. ఇప్పుడు మేడమెట్లు తలుపులు తీసే ఉన్నాయి. మనం ఇంకా ఈ డాబా ఉపయోగించుకోవచ్చు. నీకోసమే ఈ మార్పులు చేయించాను. నువ్వు కొంచెం నిర్భయంగా ఇంట్లో తిరగవచ్చు అన్నాడు ఆనంద్ డాబా మీదికొచ్చాక. మైథిలికి భర్త మాటలు నచ్చలేదు. అక్కని బోనులో బంధించి తనకి స్వేచ్ఛ ఇచ్చారా అనిపించింది. మన పడక పైకి మార్చేద్దామా అన్నాడు తిరిగి అతను. వద్దు వద్దు, కిందనే ఉందాం అంది మైథిలి కంగారుగా. ఆమెకి తన వల్ల ఏదో తప్పు జరిగినట్లు అనిపించింది. ఈ 2 గదులు ఖాళీయేగా? నాకిక్కడ బాగుండదు. పోనీలే, నీ ఇష్టం. మైథిలికి నిర్మల గది చూడగానే సింహాచలం జ్ఞాపకం వచ్చాడు. తను తన భర్తతో ఎలాంటి సుఖాలు పొందుతోందో నిర్మల సింహాచలంతో అలాంటి అనుభవాలని కోరుకుంది. అయితేనేం తన ప్రవర్తన న్యాయసమ్మతమైనది. వివాహముద్ర పడింది. నలుగురు హర్షించేది. సంఘం దృష్టిలో నిర్మల తప్పు చేసింది. నిజానికి ఆమె తప్పు చేసిందా? కామం ప్రకృతి సహజం. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ భగవత్ నిర్ణయం. లేకపోతే సృష్టి జరగదు. వయసులో పెళ్లి జరిగి కోరికలు తీరితే సుఖాలు అనుభవిస్తే జీవితం సాఫీగా జరిగిపోతూ ఉంటే వేరే ఆలోచనలు రావు. అలాంటి వారికి కామజ్వాల గురించి తెలియదు కూడా. కానీ ఏదైనా పొందలేనప్పుడే దాని విలువ ఎక్కువవుతుంది. దానికోసం కోరిక హెచ్చుతుంది. వెర్రి తలలు వేస్తుంది. అనుభవం కోసం ఎదురు చూడటం, వేరే దారులు వెతకడం సంభవిస్తుంది. తను ఎన్నిసార్లు అనుకోలేదు, స్త్రీ పురుషుల సంబంధంలో ఎంత ఆనందం ఉంది. ఆనంద్కి దగ్గరగా అతని కౌగిలిలో ఒరిగిపోతూ ఇదే స్వర్గసుఖమంటే అని తలపోయలేదు. అదొక తపస్సు లాంటిది. భర్త సన్నిధిలో ఆ అనుభవంలో సర్వం మర్చిపోతారు. ఈ జగత్తు, కష్టసుఖాలు, భూత భవిష్యత్ కాలాలు అన్నీ అబద్ధం. మిగిలేది వర్తమానం. ఆ అనుభవం ఒక్క క్షణం, ఆ ఒక్క మధుర క్షణం చాలు తక్కిన కష్టాలని మర్చిపోవడానికి. అవివాహితులను చూసి ఇప్పుడు అనుకుంటుంది, వారి జీవితంలో ఆ మధుర క్షణాలు లేవు కదా, వారు జీవితంలో వంచితులు అని. ఏమిటంత దీర్ఘాలోచన అన్నాడు ఆనంద్ భార్య విశాల నేత్రాలకు చూస్తూ. మైథిలి తన మనసులో ఆలోచనలు చెప్పింది. ఓ, అంటే నువ్వు ఫ్రీ సెక్స్ సంఘంలో కావాలంటావు అన్నాడు నవ్వుతూ. అబ్బే లేదు, కానీ ఈ ప్రపంచంలో స్త్రీలందరికీ పెళ్ళిళ్ళు కావాలి. నేను అనుభవించే వైవాహిక సుఖాన్ని వాళ్ళందరూ అనుభవించాలి. పెళ్ళిళ్ళ పేరమ్మవిగా మారిపో. గట్టిగా నవ్వాడు ఆనంద్. మీకు నవ్వుగానే ఉంటుంది. నిజమే, మీకు కోరుకోకుండానే వడ్డించిన విస్తరలా జీవితంలో అన్నీ అమరిపోయాయి. నాకు ఉన్నది నీకు లేనిది ఏమిటో మీతో ఎవరూ మాట్లాడగలరు? మీకు సెంటిమెంట్స్ లేవు కోపగించుకుంది మైథిలి. నీకు శివానికి అవి పుష్కలంగా ఉన్నాయిగా. మీరిద్దరూ కూర్చుని సావకాశంగా అవివాహితుల సమస్యల గురించి ఆలోచించి విచారించండి. కానీ ఒకటి మైథిలి, ఎవరి వ్యక్తిగత సమస్యల్ని వారే పరిష్కరించుకోవాలి. పైవాళ్ళు ఏమీ చెయ్యలేరు. అందుకేనేమిటి మీరు ఇంట్లో సమస్యల గురించి పట్టించుకోరు? నా మీదే దెబ్బతీశావు. మీరెప్పుడైనా నిర్మల, నిశ్చల పెళ్లి గురించి ఆలోచించారా? మీరు మాత్రం పెళ్లి చేసుకున్నారు.
నేను ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించి ఏం చెయ్యగలను? అసలు ఇంటికి దూరంగా ఉండిపోయిన నాకు ఈ గొడవలేం తెలియవు. మీకు ఒంటరిగా ఉండటం, మీ సుఖం మీరు చూసుకోవడం బాగా అలవాటైపోయింది. నా గురించి కూడా ఇంకొకళ్ళని ఆలోచించమనటం లేదు. అందుకు మెచ్చుకో. నాకు కావలసిందేమిటో నాకు తెలుసు. నా జీవితాన్ని నేను బాగు చేసుకోగలను. అదే నేను అంటున్నాను. తప్ప మీకు మరోటి అవసరం లేదు. తక్కిన వారు ఎలా అయినా పర్వాలేదు. మీకు ఇంకో ఆలోచన రాదు. ఊరికి ఆలోచిస్తే ఏం లాభం మైథిలి? శివం తెగ ఆలోచిస్తాడు. అక్క అలా అయిపోయింది అని విచారిస్తాడు. అయితే వాడు సాధించింది ఏమిటి? ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం తప్ప కార్యసాధన లేదు. ఇప్పుడు చూడు, ఆ రీసెర్చ్ వర్క్ కూడా మానేశాడు. వాడి జీవితం పాడు చేసుకుంటే నిర్మల జీవితం బాగుపడుతుందా? శివం రీసెర్చ్ మానేశాడా? అందుకేనా ఈ రోజంతా ఇంట్లో ఉండిపోయారు? ఇంకా నేను సెలవు తీసుకున్నారనుకున్నా. నొచ్చుకుంది మైథిలి. మానేశాడు. వాడికి చదువు బుర్రకెక్కటం లేదట. ఉద్యోగం వెతుక్కుంటాడట. అప్లికేషన్స్ పెడుతున్నాడు. మీరైనా చెప్పకూడదటండి. నే చెబితే వింటాడా? మొండికటం. అందుకనే అన్నాను, ఎవరి జీవితం వాళ్ళు బాగు చేసుకోవాలి, ఇంకొకరి జోక్యం అనవసరమని. అమ్మాయిల పెళ్లి విషయంలో మీ ప్రిన్సిపల్ కుదరదు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు ఎలా చేసుకోగలరు? చేసుకోవాలో కాలం మారింది. ఎంతకని తల్లిదండ్రుల మీద ఆధారపడతారు? నేను ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. బొంబాయి లాంటి పెద్ద పట్టణాలలో అలా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోగలరేమో, కానీ మన సంఘం మారలేదు. అబ్బాయిలు అమ్మాయిలు కలుసుకునే అవకాశాలు తక్కువ. మనలో చొరవ ధైర్యం కూడా మృగ్యం. అందుకే మన సంఘం ఇలా ఏడుస్తోంది. ప్రేమ వివాహాలు ఎక్కువైతే కట్నపిశాచం పారిపోతుంది. పైగా నిర్మలని పీడిస్తున్న కామజ్వరం లాంటివి మాయమవుతాయి. నువ్వన్నట్టు సంఘంలో ఇంతమంది అవివాహితలు ఉండరు. ఇలాంటి మంచి రోజులు మనకిప్పట్లో రావు. పోనీలేండి, మనం సంగోద్ధరణ గురించి ఎందుకు శుష్కంగా మాట్లాడుకోవడం? మన ఇంటి గురించి మాట్లాడదాం. నిర్మలక్క జీవితంలో ఇంకా పెళ్లి లేదుగా. సామెతుందిగా, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు. ఇంకా దాని జీవితం అంతే. పోనీ నిశ్చల గురించి ఆలోచించకూడదా? ఆమె పెండ్లి వయసులో ఉంది. మంచి అబ్బాయిని చూసి చేసేయకూడదా? నిశ్చల పెళ్లి చేసుకుంటుందని నేను అనుకోను. దానికి బాబాగారి పిచ్చుందిగా. ముందు అడిగి చూడండి అంది మైథిలి. ఆమె కోరినట్టే ఏకాంతంలో నిశ్చలతో పెళ్లి విషయం కదిపాడు ఆనంద్. ఆమె కొంచెం ఆలోచించి చేసుకుంటానంది. అన్న అబ్బురపడ్డాడు. వెంటనే భార్యతో శివంతో ఆ మాట అన్నాడు. మైథిలి చాలా సంతోషించింది. కానీ శివం చెల్లెలి పెళ్లి విషయంలో కొంచెం నిర్లిప్తతై చూపాడు. నువ్వే ఏదైనా మంచి సంబంధం చూడు అన్నాడు అన్నతో. మీ అన్నగారు సంబంధాలు చూడటం, మీ చెల్లెలు పెళ్లి కావడం రెండూ నిజమే. మీరు ఆయన మీద ఆధారపడకండి శివం. ఆయనకు ఆఫీసు, టెన్నిస్, పుస్తకాలు తప్పితే వేరే ప్రపంచం లేదు. మీరు పూనుకుంటేనే ఏమైనా జరుగుతుంది అంది మైథిలి. మా అన్నని మరీ అలా కొట్టిపారేయకండి. ఆవిడకు నా మీద నమ్మకం లేదోయ్. నేను వట్టి స్వార్థపూరితుడనని, వేరొకరి గురించి ఆలోచించని ఎప్పుడూ నెపం వేస్తూ ఉంటుంది. అవి రెండూ నిజం కాదా? పోనీలేండి, నేను అన్న ఇద్దరం సంబంధాలు చూస్తాం. మీకు తృప్తిగా ఉంటుంది నవ్వాడు శివం. మైథిలి ఆశించినట్టు నిశ్చల పెళ్లి ప్రయత్నాలు కలిసి రాలేదు. అంత తొందరపడితే ఎలా? అందరి పెళ్లిళ్ళు నీ పెళ్లిలాగా జరిగిపోతాయనుకున్నావా అని వెక్కిరించేవాడు ఆనంద్. నిశ్చలలో నిరాశ కానీ మరే ఇతర చింత కానీ కనిపించలేదు. ఆమె దినచర్య మామూలుగా సాగుతోంది. మైథిలిలో క్రమంగా ఉత్సాహం తగ్గిపోయింది. నిర్మలలోని స్తబ్దత, జాలిగొలిపే ఆమె తీరు మైథిలిని కలిచివేసేది. కటకటాల వెనక నిస్సహాయంగా పడుకునో కూర్చునో ఉండేది ఆడపడుచు. అప్పుడప్పుడు దేనికో నవ్వుకుంటుంది. ఒక్కొక్కసారి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిర్మల ఏడ్చిన రాత్రి మైథిలికి సాధారణంగా నిద్ర పట్టదు. హృదయ విదారకమైన ఆమె ఏడుపు చెవులలో ధ్వనిస్తూ ఉంటుంది. ఆ రోజు భర్తని దగ్గరికి చేరనివ్వదు మైథిలి. నువ్వు చాలా మారిపోతున్నావు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఆలోచనలు ఏమిటో నాతో చెప్పకూడదా అనేవాడు ఆనంద్. నాకేం ఆలోచనలు లేవు అనేది మైథిలి. ఏమో, పూర్వపు చలాకీతనం లేదు. నన్ను కూడా పరాయివాడుగానే చూస్తున్నావు. మీకంటే నాకు ఆత్మీయులు ఎవరున్నారు అంటూ భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకునేది మైథిలి. ఆమెకి నిశ్చలని చూస్తే ఆశ్చర్యం వేసింది. అంత నిర్లిప్తత, మనసు మీద, కోరికల మీద అంత శిక్షణ ఎలా వచ్చాయి ఆమెకి? బహుశా నిరంతరం పూజలు, ప్రార్థనలు చేయడం వల్లనేమో. తను పూజలు మొదలు పెడితే బాగుంటుందేమో అనుకుంది మైథిలి. నిశ్చల, మీ బాబాగారి మీద నీకంత నమ్మకమా అంది ఒకరోజు ఆమె పక్కనే కూర్చుంటూ. చాలా నమ్మకం అంది నిశ్చల. ఎలా వచ్చింది? ఏమో,
బాబాగారి పుస్తకాలు, ఆయన ప్రవచనాలు చదవడం వల్లనేమో. నాకు ఆ పుస్తకాలు ఇవ్వు, చదువుతా అంది మైథిలి. ఒక దొంతర పుస్తకాలు తెచ్చి వదిన ముందు పెట్టింది నిశ్చల. మైథిలి చదవడం ప్రారంభించింది. ఆమెకి బాబాగారి జీవిత చరిత్రలో మహిమలే ఎక్కువ కనిపించాయి. ఆ మహిమలు నమ్మశక్యం కానంత వింతగా ఉన్నాయి. పైకి అవి చదువుతూ ఉంటే అద్భుతంగా ఉన్నాయే కానీ బాబాగారు భగవంతుడు అనే నమ్మకం కుదరలేదు. బాబాగారు నిజంగా భగవంతుడంటావా నిశ్చల అంది మైథిలి. నాకు అలాగే అనిపిస్తుంది మైథిలి. లేకపోతే సామాన్య మానవులకి అలాంటి మహిమలు చేయడం సాధ్యమంటావా? ఏమో, నాకెందుకో ఆయనలో అంత గురి కుదరటం లేదు. అది ఆయనని మనం చూసిన వేళా విశేషం. నువ్వు ఆయన్ని చూసావా? లేదు, నాకు ఆయన ఫోటో చూసిన క్షణంలోనే ఆయన మీద భక్తి కలిగింది. మైథిలికి ఏం తోచలేదు. తనకి బాబాగారి మీద గురి ఎందుకు కుదరటం లేదు? ఆయన ముఖం, ఆయన విరబోసిన జుట్టు, కనుముక్కు తీరు అంతా సామాన్య మానవుడిలాగే కనిపిస్తారు. మైథిలి, నిరంతర ప్రార్థనల వల్ల, సాధన వల్ల మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అంది నిశ్చల. మైథిలికి ఈ చిన్నాడ పడుచును చూస్తే మనసులో కొంత ఈర్ష్య కలిగింది. సాధన, భగవత్ సాక్షాత్కారం లాంటి మాటలే తనకెప్పుడూ తట్టవు. ఈమె ఈ చిన్న వయసులోనే వేదాంత సారాన్ని గ్రహించినట్లుంటుంది. మైథిలి ఆ రోజు నుంచి నిశ్చలతో పాటు పూజలు చేయాలని నిశ్చయించుకుంది. పోనీ ఈ పూజల వల్ల తన మనసుకి శాంతి లభిస్తుందేమో. తెల్లవారుతూనే లేచి తలారా స్నానం చేసి పూజామందిరంలో కూర్చునేది మైథిలి. తెలతెలవారుతున్న సమయంలో అప్పుడే విచ్చుకుంటూ ఉన్న పూలు కోయడం, దేవుడి గది శుభ్రం చేయడం, కుందులు తళతళలాడేటట్లు తోమి కడిగి తుడిచి ఒత్తులు వేసి దీపాలు వెలిగించడం, విగ్రహాలకి పూలు అలంకరించడం ఆమెకి ఇష్టమైన పనులుగా మారాయి. పూర్వకాలం నుంచి ఉన్న రకరకాల దేవుళ్ల విగ్రహాలు, ఫోటోలు ఎన్నో ఉన్నాయి ఆ గదిలో. అన్నింటికీ తృప్తిగా పూలు అలంకరించేది నిశ్చల. నిశ్చల మాత్రం మౌనంగా కళ్ళు మూసుకుని విగ్రహాలకు ఎదురుగా కూర్చునేది. ఆమెను చూస్తూ మైథిలి చాలాసేపు అక్కడే గడిపేది. కళ్ళు మూసుకొని నిశ్చల ఏం ధ్యానిస్తుంది? భగవంతుడు కనిపిస్తాడా? బాబాగారితో మాట్లాడుతుందా? చివరికి ఆమె కళ్ళు తెరిచాక మైథిలి పళ్ళ ఆరగింపు చేసి గంట వాయిస్తూ హారతిచ్చి కళ్ళకద్దుకొని లేచేది. నిశ్చల బాబాగారి విభూతి తీసి కళ్ళకద్దుకొని నొసట పెట్టుకునేది. ఆ సమయంలోనే ఒకసారి బాబాగారు విశాఖపట్నం వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి మైథిలి ఉత్సాహం పట్టలేకపోయింది. నిశ్చల, మీ బాబాగారు వస్తున్నారు, వెళ్ళి చూద్దామా అంది. తప్పక వెళ్దాం అంది నిశ్చల. భక్తులకి ఆయన దర్శనం సాయంత్రం 4 గంటలకి గాంధీ మైదానంలో ఏర్పాటు చేశారు. ఆనంద్కి ఆఫీసు. నేను రాను, మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు భార్యతో. శివం రానన్నాడు, ఇంట్లో అక్కని చూసుకుంటానన్నాడు. నిశ్చల, మైథిలి మధ్యాహ్నం 2 గంటలకే బయలుదేరి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు గుమిగూడారు. గాంధీ మైదానం చుట్టుపక్కల రోడ్లన్నీ మనుషులతో నిండిపోయాయి. ప్రవాహంలో సాగిపోతున్నారు. చిన్న, పెద్ద, గొప్ప, బీద, ఆడ, మగ, పిల్లలు, ముసలివారు. అమ్మో, ఎలా వెళ్ళగలం అంది మైథిలి ఆడపడుచు చేయి గట్టిగా పట్టుకుంటూ. భయం లేదు, రా, అందరితో పాటు మనం ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోతాం అంది ధైర్యంగా నిశ్చల. నిజంగానే ఇద్దరూ ఆ జనప్రవాహంలో ముందుకు తోసుకుపోయారు. గాంధీ మైదానంలో వేసిన షామియానాలోకి వచ్చి పడ్డారు. మైదానంలో 4 వైపులా లౌడ్ స్పీకర్సు అమర్చారు. అవి బాబాగారి మీద పాటలను చెవులు బద్దలయ్యేటట్లు ప్రసారం చేస్తున్నాయి. ప్రజలు తీర్థానికి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కేకలు, గోల. మైథిలి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ నలువైపులా చూసింది. మైదానంలో ఒక పక్క వేరేగా పెద్ద క్యూ ఉంది. అందులో చాలామంది కుంటివారు, గుడ్డివారు. వీళ్ళందరూ ఎందుకు? బాబాగారు ఒక్కసారి తాకితే చాలు మైథిలి, వాళ్ల గుడ్డితనం, కుంటితనం, మూగతనం పోతాయి. ఆయన జీసస్ క్రైస్ట్ అంత గొప్పవారు. నిజమా? మైథిలికి నిర్మల జ్ఞాపకం వచ్చింది. ఆమెను బాబాగారు ఒక్కసారి ముట్టుకుంటే ఆమెకు పిచ్చి పోతుందా? ఆరోగ్యవంతురాలవుతుందా? మైథిలిలో ఆశ జనించింది. నిర్మలని తీసుకొచ్చింటే బాగుండును. మైథిలి, నిశ్చల అక్కడే నించున్నారు. వెనక నుంచి వచ్చిన ప్రజలు వారిని ముందుకు తోస్తున్నారు. ముందు వారు వెనక్కి తోస్తున్నారు. మైథిలి అక్కడే పడిపోతాననుకుంది. పడిపోవడం అంటూ జరిగితే చుట్టూ ప్రజలు తనని కాళ్లతో మట్టి హత్య చేయడం తథ్యం. హఠాత్తుగా లౌడ్ స్పీకర్లలో పాటలాగిపోయి మాటలు వినిపించాయి. అమ్మా, నిశ్శబ్దం, అయ్యా నిశ్శబ్దం. మీరు నిశ్శబ్దంగా ఉండకపోతే బాబాగారి దర్శనం లభ్యం కాదు. మీరు సావకాశంగా కూర్చోవాలి. ఎవరిదో గొంతు ప్రజలకి విన్నపం అందించింది. కానీ అది చెవిటివాడి ముందు శంఖమే. ప్రవాహపు హోరు ఎక్కువవుతోందే కానీ తగ్గటం లేదు. అయ్యా భక్తులారా, మీరు బాబాగారి దర్శనం కోసం వచ్చారు.
ఎంతో శ్రమ కోర్చి దూర దూర ప్రదేశాల నుంచి వచ్చారు. కానీ మీరిలా గొడవ చేస్తే బాబాగారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాబాగారు దర్శనం ఇవ్వరు. మళ్ళీ విన్నపం. కానీ ప్రజలలో అంతకంతకు అసహనం, కుమ్ములాట ఎక్కువవుతున్నాయి. మైథిలి వాచి 5 గంటలు చూపింది. ఏమమ్మా, మనకి మీ బాబాగారి దర్శనం లభ్యం కాదా? ఆయన ఆగ్రహించినట్టున్నారు మైథిలి. ఈరోజు మనకు ఆయన దర్శన భాగ్యం కలగదేమో. ఆమె అన్నట్టే మొదటి భక్తుడు మళ్ళీ మైక్ ముందుకొచ్చాడు. భక్తులారా, మీరు నేను కూడా భగవాన్ బాబాగారి దర్శనానికి ఈరోజు నోచుకోలేదు. మన కర్మ పరిపాకం ఇంకా పూర్తి కాలేదు. ఆయన ప్రజల మీద ఆగ్రహించి దర్శనం నిరాకరించారు. బాబాగారు మైదానం వదిలి వెళ్ళిపోయారు. దయచేసి మీరందరూ మెల్లిమెల్లిగా ఇండ్లకు మరలి వెళ్ళిపోవలసిందిగా ప్రార్థన. ప్రజలు ఆ మాటలు నమ్మలేకపోయారు. బాబాగారు వెళ్ళిపోయారా? ఎలా వెళ్ళిపోయారు? అసలు ఎలా వచ్చారు? మనందరం ఇక్కడే ఉన్నామే. అందరి నోట ఇదే మాట. రా పోదాం మైథిలి. ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకొని మైథిలి చేయి పట్టుకొని లాగింది నిశ్చల. పోదామా? ఇంకా బాబాగారు కనిపించరా? ఆయన ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. మైథిలి రెండవ క్యూని చూసింది. ఎంతో ఆశతో వచ్చిన గుడ్డివారు, కుంటివారు, బదిరులు, దీర్ఘరోగులు ఎన్ని గంటల నుంచి ఎంత ఆత్రంగా బాబాగారి కోసం ఎదురు చూస్తున్నారో, ఈ రోజుతో వారి రోగ నివారణ అవుతుందని ఎంత ఆశతో వచ్చారో. అందరికీ నిరాశేనా? ఆయనే భగవంతుడైతే భగవంతుడి కృప ఈ దీన ప్రజలపై ఇంతేనా? ఆ మాటనే ఆడపడుచుతో తరువాత అంది మైథిలి. వారికి కర్మఫలం ఇంకా అనుభవించవలసింది. అందుకే బాబాగారి దివ్య దర్శనం కలగలేదు అంది. రేపు ఉదయం స్టేషన్కి వెళ్దాం. మన అదృష్టం బాగుంటే బాబాగారి దర్శనం కావచ్చు అంది నిశ్చల. రాత్రి భోజనాల వేళ. మైథిలికి బాబాగారిని ఎలాగైనా చూడాలని చాలా కోరికగా ఉంది. కానీ మహాసముద్రంలా పరుచుకున్న సమూహం, గొడవ, కుమ్ములాట తలుచుకుంటే భయంగా ఉంది. మీరు మా ఇద్దరిని స్టేషన్కి తీసుకువెళ్తారా అంది భర్తతో. నాకేం బాబాగారి మీద మోజు లేదు. నీకంతగా చూడాలనుంటే సాయం వస్తాను అన్నాడు ఆనంద్. మర్నాడు ఉదయమే లేచి పూజ ముగించి వదినా మరదళ్ళు ఆనంద్ స్టేషన్కి బయలుదేరారు. ఈ రోజక్కడ పోలీస్ బందోబస్తు బాగా ఉంది. బాబాగారి కోసం వచ్చిన భక్తులని స్టేషన్కి చాలా దూరంలోనే నిలిపేస్తున్నారు. ముగ్గురు నిస్పృహగా ఓ పక్క నిలబడ్డారు. ఆనంద్ అంటూ ఓ గొంతు. వెనకే ఓ కారు హారన్ వినిపించి ఆనంద్ వెనక్కి తిరిగాడు. ఆ గొంతు తాలూకు వ్యక్తి ఓ పేరున్న గొప్ప డాక్టర్, బాబాగారి భక్తుడు, పూర్వం రఘుపతి గారి స్నేహితుడు. ఇక్కడ నిల్చున్నారు? బాబాగారిని చూద్దామని. రండి, కారెక్కండి. ఇక్కడి నుంచి బాబాగారిని ఏం చూస్తారు అన్నాడు డాక్టర్ వీర్రాజు గారు. ఆయన కారులో వెళ్ళి తిన్నగా స్టేషన్ మెట్ల మీద నించున్నారు ఆనంద్, భార్య, చెల్లెలు. అనుకున్న వేళకే బాబాగారి కారు వచ్చి ఆగింది. బాబాగారు దిగారు. ఎర్రని వస్త్రాలతో, మెళ్ళో పూలమాలతో, పెదవుల మీద చిరునవ్వుతో బాబాగారు. అందరూ ముకులిత హస్తాలతో స్వాగతం పలికారు. బాబాగారు మెట్లెక్కుతూ ఒక్క రక్షణం ఆగినట్టు, తమ వైపు చూసినట్టు ఊహించింది మైథిలి. వెంటనే ఆయన పెదవుల మీద చిన్న చిరునవ్వు మెదిలింది. తిరిగి కదిలి ముందుకు సాగారు బాబాగారు. తన వైపు చూశారా? కాదు, నిశ్చల వైపు చూసినట్టుంది. మైథిలి ఏదీ నిశ్చయం చేసుకోలేకపోయింది. బాబాగారి దర్శనం వల్ల మనకేమైనా మారిందా ఏమో. తనకింకా ఆయన భగవంతుని అవతారం అంటే నమ్మకం కలగటం లేదు. ఆమె ఆలోచనలు ఒక రూపు దాల్చకముందే ముగ్గురు ఇల్లు చేరారు. ఆ సాయంత్రమే బాబాగారు స్టేషన్లో చేసిన కొన్ని అద్భుత మహిమలు తెలిసాయి. ఆయన నోట్లోంచి లింగాలను తీసి భక్తులకి ఇచ్చారట. అరచెయ్యి మూసి తెరిస్తే రకరకాల వస్తు సముదాయం వచ్చిందట. కొందరికి విభూది తీసి ఇచ్చారట. ఎవరికో మంచి వాచి ఇచ్చారట. ఒక ముత్తైదువుకు బంగారు కుంకుమ భరణట. ఎంతవరకు నిజమో మైథిలి ఇంట్లో వారు నిర్ణయించుకోలేకపోయారు. అన్నీ నమ్మింది నిశ్చల మాత్రమే. మర్నాడు ఉదయం మైథిలి యథావిధిగా పూజామందిరం శుభ్రం చేయడంలో నిమగ్నమైంది. గోడవారగా విభూతి. నిశ్చల మరిన కోసం విభూది కింద ఒలిగిపోయిందా? విభూది పళ్ళెంలోకెత్తి కళ్ళకద్దుకొని భరణలో పొద్దామని తెరిచింది. అది నిండుగా ఉంది. ఏం నిశ్చల, ఈ గోడవార ఇంత విభూది ఎలా వచ్చింది? ఏమో. కుందులలో నూనె పోసి వెలిగించింది. పూలు దేవుళ్ళకి అమర్చింది. అగరొత్తులు వెలిగించి స్టాండ్లో అమరుస్తూ కిందికి చూసింది. మళ్ళీ గోడవార విభూది. ఏమిటమ్మా ఈ వింత? ఇప్పుడేగా విభూది అంతా ఎత్తి డబ్బాలో పోసిపెట్టానో, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అంది మైథిలి ఆశ్చర్యంగా. నిశ్చల కూడా అబ్బురపడుతూ చూసింది. కాసేపటి తరువాత, అదిగో చూడు మైథిలి, బాబాగారు మనల్ని కటాక్షించారు. ఆయన ఫోటో కింద గోడలోంచి విభూదొస్తోంది అంది నిశ్చల చాలా ఉత్సాహంగా లేస్తూ. మైథిలి చూసింది. నిజమే,
గోడలోంచి విభూది పడుతోంది. ఆడపడుచు ముఖం చూసింది. బాబాగారి మీద భక్తితో తన్మయత్వంతో ప్రకాశిస్తోంది నిశ్చల ముఖం. ఏమి అద్భుతం! మైథిలి పరిగెత్తుకొని ముందు గదిలోకి వెళ్ళింది. ఏమండి, ఒక్కసారి ఇలా దేవుడి గదిలోకి వచ్చి చూడండి, ఏం జరుగుతోందో అంది భర్తని కుదుపుతూ. శివం, ఓసారిలా తొందరగా రండి, మీ చెల్లెలు ఎంత గొప్పదో తెలుసుకోండి గట్టిగా అరిచింది. అన్నదమ్ములిద్దరూ దేవుడి గదిలోకి వచ్చి చూశారు. వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోయారు. నాకే కానీ కొడుకు పుడితే బాబా పేరు పెడతా ఆవేశంగా అంది మైథిలి. తక్కిన ముగ్గురు ఆమె వైపు వింతగా చూశారు. మైథిలి వెంటనే నాలుగు ఖర్చుకొని ముఖం ఎర్రగా చేసుకుని ఆ గదిలోంచి పారిపోయింది. సిగ్గుతో ఆ రోజంతా ఆమె ఇంట్లో మనుష్యులని తప్పుకు తిరిగింది. నువ్వెందుకలా అన్నావు? మనకి బాబు రాబోతున్నాడా అన్నాడు ఆనంద్ రాత్రి భార్య గదిలోకి రాగానే. ఊరికే ఏదో నోరు జారిపోయింది అంది మైథిలి. ఆహా, ఏదో దాస్తున్నావు. లేడీ డాక్టర్ని చూస్తే కానీ ఏ సంగతి తెలియదు అంది చివరికి. మర్నాడే ఆనంద్ భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళి లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించి తమకి 6 నెలల్లో బాబు రాబోతున్నాడని తెలుసుకుని సంతోషంగా ఇల్లు చేరాడు. సంగతి తెలుసుకుని శివం, నిశ్చల కూడా ఆనందించారు. బాబు కాదు, పాపే కావాలి అన్నాడు శివం. శివం పాపను ఎందుకు కోరుతున్నాడో తెలుసు మైథిలికి. పాపకి చిన్నాన్న ఒడిలో ఎంత ఆదరణ, ప్రేమ లభించేది తెలుసు. తొందరలోనే తమ ఇంట్లో చిన్న పాప కేరింతలు వినిపిస్తాయని, పాపతో తామంతా ఆడుకోవచ్చని అందరూ సరదా పడ్డారు. మైథిలికి అంతులేనంత ఆనందంగా ఉంది. బాబాగారు విభూదిని అనుగ్రహించడం, తను తల్లి కాబోతున్నట్లు తెలుసుకోవడం ఒకేసారి జరిగాయి. అందరూ తమ సంతోషంలో పాలు పంచుకుంటున్నారు. ఏమీ తెలియంది నిర్మలే. ఆమె దగ్గరికి వెళ్ళి సంతోష వార్తలు 2 గట్టిగా చెవిలో చెప్పాలనిపించింది. అయినా ఒంటరిగా వెళ్ళటానికి భయం. నిశ్చల, బాబాగారు విభూది అక్కకు పెట్టిరా, ఆమె కులాసా పొందొచ్చు అంది చివరికి. ఏవండి, మా అన్నకు ఫోన్ చేసి అమ్మని నాన్నని ఈవేళ సాయంత్రం ఇక్కడికి రమ్మనమని చెప్పండి. బాబాగారి మహిమ చూస్తారు, విభూతి పట్టుకెళ్తారు అంది మైథిలి భర్తతో. నీకు బాబాగారి మీద భక్తి కాదు, వాళ్ళిద్దరూ త్వరలో తాతగారు అమ్మమ్మ కాబోతున్నారని చెప్పాలని తొందర అన్నాడు ఆనంద్ నవ్వుతూ. అదేం కాదు అంది మూతి ముడుచుకొని. సరేలే చెప్తా అంటూ ఆఫీస్కి బయలుదేరాడు ఆనంద్. ఆ సాయంత్రమే మైథిలి తల్లి తండ్రి కూతురు అత్తవారింటికి వచ్చి వెళ్లారు. మర్నాడు లక్ష్మిగారే తమ ఇరుగు పొరుగు స్త్రీలను తీసుకుని మైథిలి ఇంట్లో వింత దృశ్యం చూపడానికి వచ్చారు. పనిపిల్ల మాణిక్యం ద్వారా కొంత ప్రచారం జరిగింది. వారం రోజులలో నిశ్చలమ్మ పూజా మందిరం బాబాగారి భక్తులతో నిండిపోయింది. భక్తుల రాకకు సమయాలు లేవు. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు వచ్చి పోతూ ఉండేవారు. ఇంట్లో ఉన్నంత వరకు నిశ్చల వచ్చిపోయే వారికి సమాధానాలు చెబుతూ వారికి విభూతి ప్రసాదం ఇస్తూ ఉండేది. ఆమె లేనప్పుడు, ఉద్యోగార్థం బయటకు వెళ్ళినప్పుడు మైథిలికి అవస్థగా ఉండేది. కొంతమంది వచ్చి విభూతి తీసుకుని వెళ్ళిపోయేవారు. కొందరు మాత్రం వివిధ రకాల ప్రశ్నలతో వేధించేవారు. అమ్మగారేరి? ఇప్పుడు నిశ్చల అమ్మగారుగా మారింది. భక్తులు గౌరవంతో ఇచ్చిన కొత్త బిరుదు. ఎప్పుడొస్తారు? అమ్మగారికి బాబాగారి దర్శనం తరచూ అవుతుందా? ఆయనతో మాట్లాడతారా? మా అబ్బాయికి కొంచెం నత్తి ఉంది. ఈ విభూది రోజు నోట్లో వేస్తే మాటలు సమంగా వస్తాయా? నిజంగా విభూతికి అంత మహిమ ఉందా? అమ్మగారి చేత్తో మా అమ్మకి విభూతి పెడితే బాగుండునమ్మా. ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడే కూర్చుంటాం. రకరకాల ప్రశ్నలు. కొత్తలో భక్తులు తండోపతండాలుగా తమ ఇంటికి వస్తూ ఉంటే చాలా గర్వంగా ఉండేది మైథిలికి. కానీ రాను రాను విసుగు ప్రారంభమైంది. ఇంట్లో తమ పని తాము చేసుకోలేరు. ఆనంద్, శివం కూడా చిరాకు పట్టం ప్రారంభించారు. ఎందుకు వీళ్ళందరినీ రాణిస్తారు అనేవాడు శివం. వస్తూ ఉంటే ఏం చేయడం? వద్దని ఎలా చెప్పడం? తలుపులు లోపల గడియ పెట్టేయండి. తలుపులు కొట్టి పిలవలేరా? అస్తమానం తలుపులు వెయ్యడం తీయడం అదో బెడద. బాబాగారు మనకు మంచి గొడవే తెచ్చిపెట్టారు. ఇంట్లో ఉన్న గొడవలు మనకి తక్కువయ్యాయని అనేవాడు ఆనంద్. అన్నదమ్ముల విసుగుకి కారణం నిర్మలలో వస్తున్న మార్పులు. ఇన్నాళ్ళ దాకా స్తబ్దుగా పడుకునే నిర్మల ఇప్పుడు చిరాగ్గా గదిలో అటు ఇటు తిరుగుతోంది. ఇంట్లో మనుషులు ఎక్కువై గొడవగా ఉన్నప్పుడు ముఖం కోపంగా చేసుకుని తలుపుల దగ్గరికి వచ్చి నించుంటుంది. కటకటాలను 2 చేతులతో గట్టిగా పట్టుకొని వచ్చిపోయే వాళ్ళని మింగేసినట్టు చూస్తూ ఉంటుంది. మైథిలికి ఆడపడుచు బెడద తప్పలేదు. పూజా మందిరానికి వెళ్ళాలంటే నిర్మల గది మీద నుంచే వెళ్ళాలి. వచ్చే ప్రతివారు ఆ గది కటకటాల తలుపులను వెనక నీరసించిన బెబ్బులిలా ఉన్న ఆ ఆడమనిషిని చూసి, ఏమమ్మా ఆమెనలా గదిలో పెట్టారు, ఒంట్లో సుస్తీయా అనేవారు. చివరికి వారే పిచ్చి మనిషా అమ్మో అంటూ తేల్చేవారు. కొందరు జాలిగా ఆమె వైపు చూస్తూ కాసేపు అక్కడే నించునేవారు. కొందరు భయంగా ఆ గది దాటి యువతల పడేవారు. బాబాగారి విభూతితో పాటు నిర్మల కూడా ఒక ప్రదర్శన అయిపోయింది.
వచ్చిన వారి జాలి భయం కూడా అటు నిర్మలకి ఇటు మైథిలికి అసహనాన్ని పెంచేవి. నెల్లాళ్ల క్రిందటి ఉత్సాహం మైథిలిలో ఇప్పుడు పూర్తిగా ఇంకిపోయింది. బాబాగారి అనుగ్రహం తమకి లేకుండా ఉంటే ఎంత బాగుండును అనిపిస్తోంది. కానీ ఇంటివారి ఇష్టాయిష్టాలతో పని లేదు. బాబాగారి మహిమ అటువంటిది. భక్తుల రాక రోజురోజుకు హెచ్చిందే కానీ తగ్గలేదు. తరచూ విభూతి కోసం వచ్చే భక్తులు ఒక భజన కార్యక్రమాన్ని తయారు చేశారు. వారానికి 2 సాయంత్రాలు భజన కార్యక్రమం ఏర్పాటైంది వీళ్ళింట్లో. భజన పాటలు బాగానే ఉండేవి. ఒక ఆవిడకే బాగా వచ్చు. ఆవిడే కొన్నాళ్లు బాబాగారి ఆశ్రమంలో ఉండి వచ్చిందట. శ్రావ్యమైన గొంతుతో ఆవిడ పాడితే తక్కిన వారు వెనక పాడేవారు. అందరికీ ముందుగా తెల్లని బట్టలతో పవిత్రంగా నిశ్చలంగా మౌనంగా కూర్చునేది నిశ్చల. కుందులలో వెలుగుతున్న దీపాల కాంతి అగరొత్తుల పొగ ఆమెను చుట్టుముట్టి ఆమెకొక వింత ప్రభావాన్ని కలగజేసేవి. మైథిలి దూరంగా ఒక పక్కగా కూర్చుని ఆడపడుచును చూస్తూ పాటలు వింటూ గడిపేది. ఆమెకు నిశ్చలని చూస్తున్న కొద్దీ ఏదో భక్తిలాంటి భావం కలిగేది. రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి తలపుకు వచ్చేది. తన ఆడపడుచు నిజంగా గొప్పది. ఎంత అదృష్టం చేసుకోవడం వల్ల తానామెకి వదిన అయింది. ఒకసారి ఆ మాటే శివంతో అంది. నిశ్చలలో భక్తి లేదనను, కానీ నువ్వనుకుంటున్నంత గొప్పది కాదు. శారదాదేవితో పోల్చకు. చుట్టూ చేరిన మనుషులందరూ ఆమెను గొప్పదానిగా ఎత్తేస్తున్నారు. నిశ్చలలో గొప్ప భక్తి లేకపోతే బాబాగారి విభూతితో ఎందుకు అనుగ్రహించారు? విభూతి అనుగ్రహించారు, బాగానే ఉంది. కానీ దానివల్ల ఒరిగిన లాభమేమిటి? అయ్యో, మీకు విభూతి మహిమ తెలియదులా ఉంది. ఆ విభూతి గుడ్డివారికి కళ్ళు తెప్పిస్తుంది, మూగవారి చేత మాట్లాడిస్తుంది, రోగులని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మరింకా మీరు అలా బాగైన వారిని ఎవరినైనా చూశారా? లేదు, చెప్పగా విన్నాను, పుస్తకాలలో చదివాను. ప్రత్యక్ష నిదర్శనం లేదు మనకి. ఒకవేళ నిశ్చలకి అంత భక్తే ఉంటే బాబాగారి విభూతితో అక్కని బాగు చేయకూడదా? నిజమే. ఈ ఆలోచన మైథిలికి కూడా చాలాసార్లు వచ్చింది. బాబాగారు నిశ్చలని అనుగ్రహించారు అనుకుంటే నిర్మలని బాగు చేయకూడదా? ఈ విషయాలన్నీ మనకి తెలియవు శివం. అయినా నిర్మల పూర్వజన్మలో చేసుకున్న కర్మ అనుభవిస్తోంది. నిశ్చలే ఒకసారి నాతో ఇలా అంది. అంటే పూర్వజన్మలో పాపం చేసుకుంటే ఈ జన్మలో అనుభవించాలి, అంతేగా? ఈ గుడ్డివారు కుంటివారు జీవితంలో వ్యధలు అనుభవిస్తున్న వారంతా పాపఫలం అనుభవిస్తున్న వారే. ఆ కాలం తీరిపోగానే వారు సుఖులవుతారు. ఇంకా బాబాలకి మహిమలకి అర్థమేమిటి? మనకవన్నీ తెలియవు శివం. బాబాగారిని అలా మనం అనుకోకూడదు. ఆయనలాంటి మహానుభావులు మహిమలను మనం అర్థం చేసుకోలేం. ఆయనను భగవత్ స్వరూపుడంటారు. నిజమే మైథిలి, నాకు భగవంతుడిలోనే నమ్మకం లేదు. ఇంకా బాబాగారా? నమ్మకం లేనప్పుడు మాట్లాడటం అనవసరం, నవ్వాడు శివం. మీ నలుగురి స్వభావాలు మార్గాలు ఎంత విభిన్నంగా ఉంటాయి అంది మైథిలి ఆశ్చర్యంగా. అవును మైథిలి, మేము బలమైన వేరు లేని గడ్డిపోచల్లాంటి వాళ్ళం. గాలి ఎటు వీస్తే అటు వంగిపోయాం. స్థిరత్వం లేదు. మా వ్యక్తిత్వం మీద పడ్డ ప్రభావాలు మా మార్గాలని వేరు చేశాయి. చిన్నప్పటి నుంచి నాకు అన్నకి దేవుళ్ళన్నా స్వాములన్నా విముఖత్వం. మా అమ్మ మాకు ఎలాంటి పేర్లు పెట్టిందో తెలుసా? చిన్మయానంద్, శివానంద్. అన్నయ్య తన పేరులో ముందు భాగం కొట్టేసి ఆనంద్గా, నేను చివరి భాగం కొట్టేసి శివంగా మిగిలాం. మరి నిశ్చలికి అంత దైవభక్తి ఎలా వచ్చింది? అదే ఆశ్చర్యం. నిశ్చలికి 6 ఏళ్లప్పుడు అమ్మ మొదటిసారిగా ఇల్లు విడిచి వెళ్ళింది. నిశ్చలది అప్పటికి ఏమీ తెలియని వయసు. అమ్మ ప్రభావం పడటానికి ఆస్కారమే లేదు. తరువాత మధ్య మధ్య బుద్ధి పుట్టినప్పుడో ఇంటి మీద గాలి మళ్ళినప్పుడో అమ్మ ఇంటికి వచ్చి 2-3 నెలలో ఉండి వెళ్ళేది. అప్పుడు కూడా నిశ్చల అమ్మకి దగ్గరలో వెళ్ళేది కాదు. ఈమెకి కొత్త, అమ్మ చేరదీసేది కాదు. మరి నిశ్చలకి ఇంత దైవభక్తి బాబాలో నమ్మకం ఎలా కుదిరాయో అంతుబట్టదు. అయితే నిశ్చల మాత్రం చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. ఎప్పుడూ ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా తన గదిలో పుస్తకం పట్టుకుని కూర్చునేది. తనలో తనే ముడుచుకుపోయేది. ఆమెలో ఏ భావాలుండేవో ఎవరికీ అర్థం కాదు. అలా ఒంటరిగా కూర్చుని పుస్తకాలు తెగ చదివి వైరాగ్యమంతా జీర్ణించుకున్నట్టుంది, నవ్వింది మైథిలి. శివంతో మాట్లాడిన తర్వాత మైథిలికి బాబాగారి మీద భక్తి క్రమేపీ తగ్గడం ప్రారంభమైంది. అలా అని రోజు ఉదయం పూట పూజ చేయడం, బాబాగారి విభూతి తీసి కళ్ళకద్దుకుని నుదుట ధరించడం మానేది కాదు. అలా చెయ్యకపోతే ఏదో భయం అనిపించేది. ఏ దేవుడో బాబాగారో తన మీద ఆగ్రహిస్తారేమో. ఆమె మనసుకి నిలకడ లేకుండా పోయింది. నిలకడ లేని ఆమె మనసుకి ప్రతిబింబంగా ఉండేది నిర్మల ప్రవర్తన. ఇక్కడ భక్తుల హడావిడి, భజనల తీవ్రత ఎక్కువవుతూ ఉంటే అటు నిర్మల గదిలో అటు ఇటు ఏమీ తోచని దానిలా తిరిగేది.
కోపంగా పళ్ళు పటపటలాడించేది, జుట్టు పీక్కునేది. వచ్చే పోయే వారిని నాలుక వెళ్ళబట్టి వెక్కిరించి 2 చేతులు గోళ్లు చూసి భయపెట్టేది. ఆడపడుచు ప్రవర్తన భయానకమైంది మైథిలికి. ఇటువంటి సమయంలో అన్న లక్ష్మణ్ వివాహం ఆమెకెంతో సంతోషాన్ని కలుగజేసింది. అతని వివాహానికి 15 రోజుల ముందరే ఆమె పుట్టింటికి వెళ్ళింది. పుట్టిల్లు ఆమెకి స్వర్గంలా, నిశ్శబ్దం, ప్రాణవాయువులా తోచాయి. లక్ష్మణ్ వివాహం హైదరాబాద్లో జరిగింది. పెళ్లికి ఆనంద్ కూడా వెళ్ళొచ్చాడు. పెళ్లి హడావిడి అంతా తగ్గాక కూడా మైథిలి కొన్నాళ్లు విశ్రాంతిగా ఉంటుందని తల్లి దగ్గరే ఉండిపోయింది. కొత్త పెళ్లి కూతురు లలిత చాలా సరదాగా ఉంటుంది. వదిన మరదళ్ళు తొందరలోనే మంచి స్నేహితులైపోయారు. మైథిలికి కాలం ఇట్టే గడిచిపోతోంది. అలా 15 రోజులు గడిచాయి. ఆ సాయంత్రం మైథిలిని చూడటానికి ఆనంద్ వచ్చాడు. అతని ముఖం అలసిపోయినట్టుంది, చింతాగ్రస్తుడైనట్లున్నాడు. మైథిలి ఆత్రంగా అతనికి ఎదురు వెళ్ళి, ఏమైందండి అలా ఉన్నారు అంది. మన ఇంటికి పోదాంరా అన్నాడు ఆనంద్. అనుకున్న ప్రకారం మైథిలి అక్కడ ఇంకా 3 రోజులు ఉండి 4వ రోజు అత్తవారింటికి వెళ్ళాలనుకుంది. హఠాత్తుగా భర్త వచ్చి రమ్మనేసరికి ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఇంటికి రా చెప్తా. అతని ముఖంలోని గంభీరత చూసి ఆమె మళ్ళా మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళి తను అత్తవారింటికి వెళ్ళిపోతున్నట్లు తల్లితో చెప్పింది. అదేమిటే హఠాత్తుగా ప్రయాణమవుతున్నావు? రేపు ఉదయం వెళ్ళకూడదా? నాన్నొచ్చి దింపుతారు అన్నారు లక్ష్మిగారు. వేరే ఊరటమ్మా, నాన్న తోడు రావటానికి. ఆయన నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు, వెళ్ళిపోతున్నా అంటూ మైథిలి బట్టలు సర్దుకొని బయలుదేరింది. ఇద్దరూ స్కూటర్ మీద ఇల్లు చేరారు. ఇల్లు తాళం వేస్తుంది. అదేం, ఇంట్లో ఎవరూ లేరా అంది మైథిలి ఆశ్చర్యంగా. ముందు లోపలికి పద, అన్నీ సావకాశంగా చెప్తానన్నాడు ఆనంద్ తలుపు తాళం తీసి లోపలికి ప్రవేశిస్తూ. ఇల్లు బావురమంటూ ఉంది. మైథిలికి ఎందుకో భయంతో చెమటలు పోశాయి. వీధి వైపుగా ఉన్న ఆఫీస్ రూమ్ తెరిచి, ఇక్కడ కూర్చో, కొంచెం కాఫీ చేసి తీసుకొస్తాను అన్నాడు ఆనంద్. అదేమిటి, నేను కూర్చోవడం, మీరు కాఫీ చేయడం? మీరు కూర్చోండి, నేను తెస్తా అంది మైథిలి సూట్ కేసు మూలగా పెడుతూ. లేదులే, మనిద్దరికి ఇప్పుడు వేడివేడి కాఫీ చాలా అవసరం. నువ్వు ఇక్కడ కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకో అంటూ భార్య జవాబుకి ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలలోనే అతను 2 కప్పులలో కాఫీ పోసుకునొచ్చి ఒకటి భార్యకిచ్చి ఒకటి తను తీసుకున్నాడు. ఆమె కాఫీ తాగుతూ ఉంటే అతను ఒకటొకటి ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. మైథిలి చాలాసేపు మాట్లాడలేదు. కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది. అయితే అక్కని ఆసుపత్రిలో చేర్చొచ్చేసరికి నిశ్చల ఇంట్లో లేదన్నమాట అంది చివరికి. నేను పొద్దున్నే అక్కని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ జరగవలసిన ఫార్మాలిటీస్ అన్నీ అయ్యి ఆమెను చేర్చుకునేసరికి చాలా టైం అయింది. అలాగే హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పెట్టుంది. పక్కింటి రమణ వచ్చి తాళం ఇచ్చాడు. నిశ్చల బాబాగారి ఆశ్రమానికి వెళ్ళినట్టు చెప్పాడు. అంత దూరం ఒక్కర్తి ఎలా ప్రయాణం చేస్తుందో తెలియదు. ఆమెది మొండి ధైర్యం అంది మైథిలి. శివం ఈవేళ రావాల్సింది, వాడు రాలేదు. అందుకే ఒంటరితనం భరించలేక నేను తీసుకొచ్చేశాను. శివం ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. చాలాసేపు భార్యాభర్తలు ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. గంట తర్వాత మైథిలి బియ్యం పడేస్తా అంటూ లేచింది. ఎక్కువ శ్రమపడకు, అన్నం ఒకటే వండు, ఊరగాయ వేసుకొని తిందాం ఈ రోజుకి అన్నాడు ఆనంద్ ఆ రోజు వచ్చిన వార్తాపత్రిక చేతిలోకి తీసుకుంటూ. మైథిలి లోపల ఇంట్లోకి నడిచింది. కటకటాల గది ఖాళీగా ఉంది. చిలకలేని పంజరంలా బోసిగా ఉంది. పూజా మందిరంలోకి ప్రవేశించగానే ఆమెకి ఏడుపొచ్చింది. ఒక్క దేవుడి పటం లేదు, బాబాగారి ఫోటో లేదు, ఆయన విభూతి కూడా లేదు. విగ్రహాలన్నీ చెల్లా చెదురుగా మూల మూలలా పడున్నాయి. శూన్యంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ నిన్న జరిగిన సంఘటనల్ని ఊహించుకుంది మైథిలి. భర్త మాటలు ఆమెకు కళ్ల ముందు చిత్రాలుగా మారాయి. శివం ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి నిశ్చల, ఆనంద్ అక్కను చూసుకుంటున్నారు. నిన్న సాయంత్రం కూడా ఆనంద్ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి అక్కకి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టడం అయితే ఆమె కాఫీ అంతా ఉమ్మేసి టిఫిన్ వెదజల్లేసింది. రెండూ ఇష్టపడలేదు. ఆనంద్ పైకొచ్చి తలుపు వేసి గడియ పెట్టి ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. నిన్నటి దినం భజన రోజు. చాలామంది స్త్రీలు, పిల్లలు వచ్చారు. సాయంత్రం 6 కాగానే భజన ప్రారంభించారు. భజన తారాస్థాయికి అందుకుంది. ఆనంద్కి పాడేవారి గొంతులు హాయిగా లేవు. అపస్వరాలతో పాడుతున్నారు. కాసేపు అలా చల్లగాలికి తిరిగి సిగరెట్లు కొందామని వీధిలోకి వెళ్ళాడు. ఇంతట్లోనే ఇంట్లో ఉపద్రవం సంభవించింది. ఆనంద్ పైగడియ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. లోపల నుంచి చేతులు పైకి పెట్టి నిర్మల మధ్య గడియ తీసేసుకుని పైకొచ్చింది. తిన్నగా దేవుడి గదిలోకి వెళ్ళింది. అక్కడ కోలాహలం చూడగానే ఆమెకి కోపం ఉవ్వెత్తుగా వచ్చింది. గబుక్కున స్త్రీల మధ్యకి దూకింది. పోండి వెదవల్లారా, పోండి, వెదవ పాటలు మీరును. ఆ పట్టు చీరలు కట్టుకొని ఎలాగైతేనేం వచ్చారు వేషాలు. మీరు ఏం పాటలవి, పిచ్చి పాటలు, పోండి.
ఇక్కడికి ఇంక రాకండి, పోతారా పోరా అంటూ చేతికి దొరికిన వస్తువల్లా భక్తుల మీదికి విసిరేసింది. దేవుడి పటాలన్నీ నేలకేసి కొట్టి ముక్కలు చేసింది. విగ్రహాలతో అందిన మనిషినల్లా కొట్టింది. హాహాకారాలతో వచ్చిన వాళ్ళు బయటికి పరిగెత్తారు. కంగారుగా భయంగా చూస్తూ తమ ఇంట్లోంచి వస్తున్న స్త్రీల సమూహాన్ని చూసి బయటికి వెళ్ళిన ఆనంద్ పెద్ద పెద్ద అంగలతో పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు. లోపల ఇంట్లోంచి టక్ టక్ అనే శబ్దం. మందిరంలో నిశ్చల జుత్తుని తన 2 చేతులతో పట్టుకుని గోడకేసి కొడుతోంది నిర్మల. అక్క పట్టు నుంచి విడిపించుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది చెల్లెలు. ఆనంద్కి ఏమీ తోచలేదు. ఎదురుగా కనిపించిన ఇత్తడి సీతారాముల విగ్రహం తీసుకుని అక్క చేతుల మీద కాళ్ల మీద అందిన చోటల్లా కొట్టాడు. నిర్మల చెల్లెలి జుత్తు విడవకుండా దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ హడావిడిలో చూసుకోలేదు. నిర్మల చీర కొంగు దీపపు సెమ్మ మీద పడి అంటుకుంది. నిర్మల, నీ చీరకి నిప్పంటుకుంది, గట్టిగా కేకలు వేశాడు తమ్ముడు. ఉవ్వెత్తుగా లేచిన మంటలు చూసుకుని హడలిపోయింది నిర్మల. ఒక్కసారి గట్టిగా అరిచి చెల్లెల్ని వదిలి అక్కడే మూర్చబోయింది. ఆనంద్ అతి కష్టం మీద మంటలార్పాడు. అప్పటికే ఆమె చేతులు మెడకింది భాగం అక్కడక్కడా కాలాయి. అక్కను తీసుకుని వెళ్ళి గదిలో పడుకోబెట్టి ముఖాన్ని నీళ్లు చల్లి మెలకు తెప్పించాడు. కానీ ఎన్ని శుశ్రూషలు చేసినా నిర్మల తేరుకోలేదు. మంటలు మంటలు మీదికొస్తున్నాయి, ఆర్పండి అంటూ కెవ్వమని అరుస్తూ లేచి కూర్చునేది. గది అంతా భయంతో పరిగెత్తేది, ఉలికులికి పడేది. రాత్రంతా అలాగే గడిచింది. మైథిలికి తల తిరిగినట్టయింది. అక్కడే గోడకు చేరబడి కూర్చుని కళ్ళు మూసుకుంది. ఇక్కడ కూర్చున్నావేమిటి, ఇంకా అన్నం వండుతున్నావనుకున్నాను అన్నాడు ఆనంద్ వచ్చి. ఆహా, ఈవేళ నేనేం పనిచేయలేను అంది నీరసంగా లేస్తూ. భార్యకి హఠాత్తుగా నీరసం ఎందుకు వచ్చిందో ఆనంద్ గ్రహించాడు. ఒంటరితనం భరించలేక ఆమెను తోడు తెచ్చుకొని తాను తప్పు చేశాడా? ఆ రాత్రి ఇద్దరు హోటల్కి వెళ్ళి భోజనం చేసొచ్చారు. మర్నాడు ఆనంద్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. పనిలోకి రాకుండా మానేసిన మాణిక్యానికి కబురు పెట్టి రప్పించాడు. ఆ సాయంత్రమే శివం ఢిల్లీ నుంచి వచ్చాడు. అతను ఇంటర్వ్యూ బాగా చేశారని, ఉద్యోగం వచ్చే ఆశ ఉందని అన్నాడు. ఇంట్లో జరిగిన సంగతులు, నిశ్చల ఆశ్రమంలో చేరటం విని నిట్టూర్చాడు. రోజంతా మాణిక్యం తనతోనే ఉన్న మైథిలికి ఒంటరిగా ఉన్నట్టే అనిపించేది. శివం అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్ళి అక్క పరిస్థితి చూసొచ్చేవాడు. సాయంత్రాలు స్నేహితుల్ని కలుసుకోవడానికి ఊళ్ళోకి వెళ్ళేవాడు, లేకపోతే ఇంట్లోనే ఉండేవాడు. నిర్మలకు మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పాడతను. మాణిక్యం రోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొచ్చేది. ఆ సమయంలో శివం ఇంట్లో లేకపోతే ఒంటరితనంతో బిగుసుకుపోయేది మైథిలి. ఆమెకి వింత వింత ఆలోచనలు వచ్చేవి. రకరకాల సన్నివేశాలతో నిర్మల ముఖం కనిపించేది. తమ పడక గది కిటికీ వెనక చీకటిలో వికృతంగా నవ్వుతూ నిలబడిన నిర్మల, ఆమె చేతుల మధ్య నలిగిపోతూ హత్య చేయబడుతున్న తను, జుట్టు విరబోసుకొని ఆకలిగొన్న సింహంలా గదిలో తిరుగుతున్న నిర్మల, వచ్చిపోయే వాళ్ళని నాలుక వెళ్ళబెట్టి వెక్కిరిస్తున్న నిర్మల, ప్రళయకాళిలా స్త్రీ సముదాయం మీద విజృంభించిన నిర్మల, చెల్లెలి జుత్తుపట్టి గోడకేసి కొడుతున్న నిర్మల, వెక్కి వెక్కి ఏడ్చే నిర్మల, పాటలు పాడి నృత్యాలు చేసే నిర్మల, వికటంగా నవ్వే నిర్మల. ఎన్నాళ్ళు తాము బాధలు పడాలి? నిర్మల ఈ జీవితంలో బాగుపడుతుందా? మామూలు మనిషి కాగలదా? ఇప్పటికీ 2 సార్లు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు, ఆసుపత్రిలో ఉంచారు. పెద్దగా ఏమీ మార్పు లేదు. ఇది 3వసారి. ఇప్పుడు మాత్రం బాగైపోతుందనే నమ్మకం ఏమిటి? మళ్ళీ ఇంట్లో గొడవలు తప్పవు. తనకో బాబు పుట్టి ఇంట్లో ఆ బాబు అల్లరి చేస్తే చిరాకు వేసిన ఆడపడుచు బాబుని 2 చేతుల మధ్య నొక్కేయదు కదా. పసివాడు అమాయకంగా ఏదో సమయంలో వెళ్ళి అత్త గదిలో దూరితే ఆమె వీడిని హత్య చెయ్యదు కదా. మైథిలి వణికిపోయింది. ఆమెకి ఎల్లకాలం ఆసుపత్రిలో ఉంచేస్తే పిచ్చివాళ్ళకి ఇది ఇల్లు, ఇది ఆసుపత్రి, వీళ్ళు మన, వీళ్ళు పర అనే తేడా తెలుస్తుందా? వాళ్ళ దృష్టిలో అన్ని ప్రదేశాలు, అందరు మనుషులు ఒకటే కదా. మైథిలికి తనెందుకో తప్పుగా ఆలోచిస్తున్నట్లు అనిపించింది. ఛీ, నేనెంత చెడ్డదాన్ని! స్వంత ఆడపడుచుని ఎల్లకాలం ఆసుపత్రిలో ఉంచేయాలని కోరుకుంటున్నాను. శివానికి తెలిస్తే ఎంత బాధపడతారు? తనని ప్రత్యేకం ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చింది ఇందుక? తన గురించి శివం వేసుకున్న అంచనాలన్నీ తప్పని నిరూపిస్తుందా? తనే నిజమైన గడ్డిపోచ. మనిషి సంఘజీవి అంటారు. ఒక మనిషి చుట్టూ ఎంతోమంది చేరతారు. రాకపోకలు, మాటలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, స్నేహాలు, బాంధవ్యాలు. కానీ ఇవన్నీ ఆ మనిషి ఆరోగ్యవంతుడుగా ఉన్న రోజుల్లోనే. ఏ దురదృష్టం వల్లో ఆ మనిషి శారీరకంగానో మానసికంగానో ఆరోగ్యం కోల్పోతే సంఘం మెల్లిగా అతన్ని వేరు చేస్తుంది. దీర్ఘరోగి అయ్యి మంచం పడితే చుట్టూ ఉన్న ప్రతివారికి అతను భారమే.
ఇక అదృష్టం వక్రించి మెదడు చెడితే చెప్పనవసరం లేదు. ఆ చిన్న మెదడులో ఓ బుల్లి భాగం లయ తప్పితే ఇంకేముంది? అతను పనికిరానివాడు. కావలసిన బంధువర్గానికే అక్కర్లేనివాడు. చుట్టుపక్కల వారికి అతని ఉనికే బాధాకరం. మైథిలి ఆలోచనలు ఇలాగే సాగేవి. ఒకసారి ఆడపడుచు ఎడల విపరీతమైన జాలితో హృదయం నిండిపోయేది. ఒకసారి ఆమె ప్రవర్తన తలపుకు వచ్చి భీతి అనిపించేది. మనసు బాగుండనప్పుడల్లా పుట్టింటికి వెళ్ళి 4-5 గంటలు గడిపి సాయంత్రానికి ఇల్లు చేరేది. నెలలు నిండుతున్నాయి కదా, ఇక్కడే ఉండిపోకూడదటే అనేది తల్లి. ఊళ్ళోనే కదమ్మా, నాకెప్పుడు కష్టంగా ఉంటే అప్పుడే ఇక్కడికి వచ్చేస్తా. అయినా ఇంకా టైం ఉందిగా. ఏమో తల్లి, అక్కడ ఒక్కరివి కష్టపడుతున్నావని అన్నాను. పనికేం అవస్థ లేదమ్మా, సగం పని మాణిక్యం చేసేస్తుంది అని తిరుగు ప్రయాణం అయ్యేది మైథిలి. 20 రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం శివం వచ్చి చెప్పాడు, అక్కని 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారట. ఆ మాట అన్నలో వదినలో ఇంత సంతోషాన్ని కలిగించలేదు. ఎలా ఉందక్కడ? అక్క పూర్వంలాగే స్తబ్దుగా తయారైంది. ఆనంద్ ఒక్క క్షణం ఊరుకొని, శివం, అక్కకి బాగైపోతుందని నీకు నమ్మకముందా? మళ్ళీ తిరగబెట్టదంటావా అన్నాడు. మనం ఏం చెప్పగలం? అనుమానంగా అన్నవంక చూశాడు తమ్ముడు. నేనొకటి అనుకుంటున్నా శివం, ఆమెని ఇలా కొన్నాళ్ళు ఉంచేయరాదు? ఎన్నాళ్ళు? పూర్తిగా బాగయ్యేదాకా. పిచ్చివాళ్లకి పూర్తిగా బాగైంది ఇంక రాదు అంటూ ఏ డాక్టర్ మాత్రం చెప్పగలడు? అందుకే అంటున్నా, ఆసుపత్రిలో మనం ఎందుకు ఉంచేయకూడదు? అదలే కూరుతుంది ఆనంద్. ఆమెకు అక్కడ అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. శివం ముఖం జేవురించింది. నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు. నాన్న దయ వల్ల అక్క పేర కూడా ఆస్తుంది. ఆ మొత్తం ఆమె ఖర్చుకు సరిపోతుంది. కానీ అలా దిక్కులేని దానిలా ఎలా వదిలేయగలం? అసలు ఏ ఆసుపత్రి వారు ఒప్పుకుంటారు? శివం, నువ్వు సెంటిమెంటల్గా మాట్లాడకు. అక్కకి మన ఇల్లు మనవాళ్ళు అనే జ్ఞానం ఉందంటావా? అలా ఉంటే స్వంత చెల్లెల్ని అలా ఎందుకు కొడుతుంది? మైథిల్ని హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? తన కోసం హమేషా పాకులాడే నిన్ను ఎలా తిట్టి కొట్టి హింసిస్తుంది? శివం ముఖం లానమైంది. పక్కనే కూర్చుని అన్నదమ్ముల మాటలు మొదట్నుంచి వింటున్న మైథిలికి కష్టంగా తోచింది. తన మనసులో మాటలే భర్త మాట్లాడుతున్నాడు. తాను కోరుకున్నదే అతను అలబరుస్తున్నాడు. అయినా భర్త మాటలు ఆమెకు నచ్చలేదు. తన కుళ్ళు ఆలోచనలని ఎవరో పైకి చెప్పేసినట్లు అనిపించింది. మనిషి ప్రవృత్తే అంత. మనసులో ఎన్ని దురాలోచనలు ఉన్నా పైకి మంచివారిలా కనిపించాలనుకుంటారు. ఏం మాటలండి, అక్కనలా ఆసుపత్రిలో ఎలా ఉంచేస్తాం అంది మైథిలి. నువ్వు ఊరుకో మైథిలి, ఆమెను నువ్వు ఒక్క క్షణం ఇంట్లో భరించలేవు. పాత విషయాలు తలుచుకుని భయపడతావు. ఇప్పుడు ఇలా మాట్లాడతావు విసుక్కున్నాడు ఆనంద్. మైథిలి ఈ గొడవలకి తట్టుకోలేకుండా ఉన్నారని నాకు తెలుసు. ఆ విషయం నేను ఇన్నాళ్ళ నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు శివం. ఏం చేద్దామంటావు? నిర్మలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎవరికీ సుఖశాంతులు లేవు. పోనీ ఆమెకేమైనా ఇంట్లో ఉండటం వల్ల జరిగే లాభం ఉందా అంటే అది మృగ్యమే. నాకు అక్క చెల్లెళ్ళంటే బొత్తిగా ప్రేమ లేదని నువ్వు కొట్టిపారేయకు. మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఆలోచించి ఒక నిశ్చయానికి ఇప్పుడే వచ్చాను. అప్పటిదాకా తల వంచుకుని ఆలోచిస్తున్న శివం తలెత్తి అన్నాడు. ఆనంద్ ప్రశ్నార్థకంగా చూశాడు. పిల్లలు ఎలాంటి వారైనా ఎలాంటి కష్టాలకు గురి చేసినా భరించగల శక్తి ఒక్క తల్లికే ఉంటుంది. అందుకే అమ్మని పిలుచుకురావాలనుకుంటున్నాను. అమ్మనా? ఆమె ఎక్కడుందో తెలుసా? తెలుసు. ఎక్కడా? అనకాపల్లిలో. అనకాపల్లిలోనా అని బ్రుకుటి ముడివేసి చిరాగ్గా, శాంతమ్మగారా అన్నాడు ఆనంద్. అవును, ఆమె ఒక్కరే అక్కని సహించగలరు. అక్క చేసే అల్లరిని భరించగలరు. ఆమెలో నాకు ఆ విశ్వాసం ఉంది. ఆమెకి నువ్వు అమ్మ స్థానం ఇచ్చావా శివం? నాకు జ్ఞానం వచ్చాక మనందరినీ అమ్మలా ఆదరించి భోజనం పెట్టి లాలించిన వ్యక్తి ఆమె ఒక్కతే. ఆమెకే మనపైన నిజమైన ప్రేమ. నా దృష్టిలో ఆమె నా తల్లి. శివం మాటల్లో శాంతమ్మ గారి మీద అచంచల భక్తి, విశ్వాసం ధ్వనించాయి. ఆమె ఇక్కడికి వస్తుందా? ఆమె తప్పక నా పిలుపు అందుకుంటుందనే నా విశ్వాసం, ఆశ. కానీ ఆమె ఇక్కడికి రాదు. ఆమె, నిర్మల, రామం నాతో ఢిల్లీ వస్తారు అన్నాడు శివం. అతనికి ముందు రోజునే ఇంటర్వ్యూ ఫలితాలు తెలిసాయి. ఢిల్లీలో ఉద్యోగమైంది. నీ ఇష్టం అన్నాడు ఆనంద్. మైథిలికి చెప్పలేని నిరాశ కలిగింది. శివం తన మీద ఎంతో విశ్వాసంతో అక్క భారం మోపాడు. తాను ఆ విశ్వాసాన్ని వమ్ము చేసింది. ఎలాగోలా ఆ భారాన్ని మోసి మంచి పేరు తెచ్చుకుంటే ఎంత బాగుండును, తనకి ఎంత మనశ్శాంతి. సమాప్తం. గడ్డిపోచలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.